నమస్తే అండి, నా పేరు ఏజీకే చైతన్య. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాను. గౌరవనీయులైన నాయకులకు, నా తోటి ఉద్యోగులకు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనమంతా ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నది ఎవరినో విభేదించడానికి కాదు, ఎవరినో వ్యతిరేకించడానికి కాదు. మన కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రాత్రి పగళ్ళు కష్టపడి పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల యొక్క ఆవేదన, న్యాయమైన ఆవేదనను, దశాబ్ద కాల కళలను మన గౌరవ ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళడానికి మాత్రమే ఈ ఒక్కరోజు నిరసన కార్యక్రమం. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో మీ డిమాండ్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వమే మా ప్రభుత్వం, మా హయాంలో అన్ని వర్గాలు సంతోషం ఉన్నారు, మీరు ఎందుకు రోడ్ ఎక్కారు మీ డిపార్ట్మెంట్? మా ప్రధానమైన డిమాండ్స్ ఏమిటంటే రెగ్యులరైజేషన్. మా ఎలిజిబుల్లో ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, స్టాఫ్ నర్సులను కానీ, ల్యాబ్ టెక్నీషియన్లు కానీ, ఫార్మసిస్టులు కానీ, ఇతర పారామెడికల్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్ చేయాలి. రెగ్యులరైజేషన్ అయ్యేంత వరకు 100% గ్రాస్ శాలరీ ఇప్పించాలి. మరియు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పిఎఫ్ వంటి పథకాలను అమలు చేయాలి. మళ్ళీ ఇకపై కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి ప్రతి ఉద్యోగ రిక్రూట్మెంట్ రెగ్యులర్ రిక్రూట్మెంట్గా నోటిఫికేషన్ ఇచ్చి రెగ్యులర్ పద్ధతిలోనే తీసుకోవాలని, ఇతర రాష్ట్రాలు తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, పంజాబ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి రెగ్యులరైజేషన్ పద్ధతిలో అడుగులు వేస్తున్నాయి. అదే పద్ధతిలో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ను కూడా విన్నవించుకుంటుంది ఏంటంటే, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేసి ఇకపై రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.